జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీకంటే ఎక్కువ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను నేను. బయటకి మంచు ముక్కల్లా కూల్గా కనపడుతున్నానేమో. అగ్ని పర్వతం బద్దలు కావడానికి సిద్ధమైనప్పుడు ఎలా ఉంటుందో లోపల నా పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంది. మరెందుకు సరెండర్ అయ్యావు? అవని అలా చేసింది. అసలేం జరిగిందో తెలుసా? నిహారిక, చెంపదెబ్బ కొట్టిన అవని చేత సారీ చెప్పించుకోలేకపోయాననే కదా నీ కోపమంతా? నేను సారీ చెప్పను, నీ కోపము తగ్గదు. ఎలా చెప్పవో నేను చూస్తాను. సారీ చెప్పడమే కాదు, నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అబ్బా, వెట్టకారాలొద్దు. వెయిట్ అండ్ సీ. అంత ఓపిక నీకుందేమో కాని నాకు లేదు. నేననుకున్నది సాధిస్తాను. సాధించే ముందు చిన్న షార్ట్ ఫిల్మ్ చూపిస్తాను చూడు. నువ్వాక్ట్ చేసిందే, ఇంకా టైటిల్ పెట్టలేదు. చూశాక మంచి టైటిల్ సజెస్ట్ చేయి. పద్ధతులు బాగా పాటించే కోడలు దొరికేసిందని మా అత్త అందరి దగ్గర గొప్పలు చెప్పుకుంది. పెద్ద ఆవిడ పుట్టుక్కుమంటే ఆవిడతో పాటే దరిద్రాలన్నీ పోతాయి. నీ కాళ్ళు పట్టించుకుంటానన్నా, మరి నా కాళ్ళ దగ్గర కుప్పకూలిపోయావేంటి నిహారిక? ఈ వీడియోకి మంచి థంబ్నెయిల్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వైరల్ అవుతుంది కదూ. చేయమంటావా? వద్దులే, వేదవతి గారి గౌరవం దెబ్బతింటుంది. చూశాక ఏమనిపిస్తుంది? వెంటనే లగేజీ సర్దుకోవాలనిపిస్తుందా? నీలాంటి దానిని వంచడానికే దేవుడు నా చేతికి ఇలాంటి ఆయుధాలని ఇస్తుంటాడు. నోరు జారకముందే మాటకు మనం అధికారులం, జారాక ఆ మాటకు మనం బానిసలం. అందరికీ ఈ వీడియో చూపిస్తావా? చూపించేయచ్చు, బట్ మన ఛాలెంజ్కున్న కండిషన్స్ ప్రకారం చూపించకూడదు. కాస్త ఊపిరి పీల్చుకో. ఈ ఆధారం చూపించి ఇంటి నుంచి గెంటించే దానినైతే రికార్డ్ చేసిన మరో నిమిషమే ఆంటీ గారికి ఇచ్చుండేదాన్ని. నేను కొట్టిన చెంప దెబ్బకు రివెంజ్ నా చేత సారీ చెప్పించుకోవాలని ప్రయత్నం చేశావంటే ఈ షార్ట్ ఫిలిం బయటకు వస్తుంది. జాగ్రత్త. మావటివాడు చిన్న అంకుశంతో పెద్ద ఏనుగుని తన ఆధీనంలోకి తీసుకున్నట్టు ఎగిరెగిరిపడిన నిహారికను నువ్వు ఎలా లొంగ తీసుకున్నావా అని నా అనుమానం. మీలాంటి అనుమానమే అటు నిహారిక పేరెంట్స్కి, ఇటు లావణ్య గ్యాంగ్కి కూడా వచ్చుంటుంది. అందరం షాక్ అయ్యాం. పాపం అమ్మా నాన్నలైతే నిజంగానే నిహారిక రియలైజ్ అయిందని అనుకుంటున్నారు. అసలు ఏం జరిగిందో చెప్పావని? ఏం లేదండి, మన కుటుంబం గురించి తన ఫ్రెండ్స్ దగ్గర చులకనగా మాట్లాడుతుండడం నా కంటపడింది. వెంటనే రికార్డ్ చేసి నా దగ్గర పెట్టుకున్నాను. అనకూడదు కానీ పెద్ద ఆవిడ పుట్టుక్కుమంటే ఆవిడతో పాటు దరిద్రాలన్నీ పోతాయి. ఎమర్జెన్సీ సమయంలో వాడదాంలే అనుకున్నాను, వాడేశాను. భయం లేని ఆడపిల్ల అనుకున్నాను, వణికిపోయిందంటే నమ్మండి. చాలా తెలివైన పని చేశావు. అవును, ఆ వీడియోను అమ్మ వాళ్ళకు చూపిస్తే
నిహారికను బయటికి పంపించేయడానికి పెద్ద ఆధారం అవుతుంది కదా. నాకు నిహారికకు మధ్య ఉన్న కండిషన్ ప్రకారం నేనలా చేయలేను. నీది అతి మంచితనం కాబట్టి నువ్వు చేయలేవు. అదే నిహారిక దగ్గర అలాంటి వీడియో ప్రూఫ్ ఏదైనా ఉంటే క్షణం కూడా ఆలోచించకుండా వాడుకునేది. మనం తనంత స్వార్థపరులం కాదు కదా. నువ్వు స్వార్థపరురాలివే అయ్యుంటే ఇన్ని బాధలు పడాల్సిన అవసరం ఏముండేది? నీకున్న హక్కులతోనే నువ్వు పోరాడుండేదానివి కదా. నాదో చిన్న ఆశ. ఏంటి? నన్ను చాలా రోజుల నుంచి ఏవండి అని, శ్రీకర్ గారు అని పిలుస్తున్నావు. నేను మీ మేనత్త మేనమామల కొడుకని తెలిసిన తర్వాత కూడా ఆ పిలుపులే కంటిన్యూ అవుతున్నాయి. సరదాగా నన్ను బావా అని పిలవచ్చు కదా. ఒకే ఒక్కసారి పిలు ఉహుం. ప్లీజ్, ఒక్కసారి. మొదటి నుంచి ఉన్న రెస్పెక్ట్ అలాగే ఉండిపోయిందండి. అందుకే అలా పిలవలేను. మన గురించి నిజం తెలిసేంత వరకు ఇలా కంటిన్యూ అయిపోదాం. నిజం తెలిసిన రోజున మీరు ఆశపడ్డట్టే పిలుస్తాను. అప్పుడు అద్భుతంగా ఉంటుంది. నీ దగ్గర ప్రతి దానికి ఒక్కొక్క లాజిక్ ఉంటుంది. అలాగే నీలో ఒక మ్యాజిక్ కూడా ఉంటుంది. అవునా? అవును. అందుకే నిన్ను 24 గంటలు అంటి పెట్టుకోవాలని ఉంటుంది. వదలండి, ఎవరైనా చూస్తారు. అబ్బా వదలండి. వెళ్ళండి, వెళ్ళండి, అవని వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.